హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. 50,000 రూపాయల నాటు కోళ్ళని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా ఉంటాయో చూసుకోండి. ఆ లోపల మన చికెన్ ఇద్దరు ముగ్గురు గిరాకులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తూ మీకు 50,000 రూపాయల కోళ్ళని సస్పెన్స్లో పెడుతున్నాను. గురుగారు పందెం కూడా ఓకే రైట్. ఓకే గురుజీ, 13 రూపాయలు ఆఫర్ కూడా తగిలింది. ఇంకేమన్నా సాహసం చేస్తారా? చాలు కదా. ఏంటి గురుజీ, ఎన్ని గంటలకు అయిపోతుంది ఆఫీస్ నుంచి? ఒకటే సినిమా చూసి చూసి బోర్ కొడుతుందా మీకు ఏమన్నా? నీ వృత్తి మీకు ఏమన్నా బోర్ కొడుతుందా? ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఏమైనా కొడతారా పిక్నిక్స్? ఊటీ అని, గోవా అని, అట్లా చిల్ అయ్యే ప్రదేశాలు లేదా? మెయిన్ వచ్చి గవర్నమెంట్కి రూపాయి లాభం లేదు. మరి అప్పుడప్పుడు సప్పుడు కాకుండా కొన్ని ఉండాలా, మంచి చెడు రెండు బాడీకి నేర్పాలా. లేకపోతే మీకు షుగర్ వచ్చేసింది ఆల్రెడీగా, వచ్చేసింది. మందు దాకపోవడం వల్లనే వచ్చేసింది లేదా? మీ నాయన వాళ్ళు చాలా గట్టి వాళ్ళు ఉన్నారండి. అలా అనమాట. నేనేమనుకున్నానంటే ఇది కొన్ని అలవాట్లు ఉంటే మనుషులకు అన్ని బాడీకి నేర్పించాలని కొంతమంది అంటుంటారు కదా, ఆ ఉద్దేశంతో మీరు మంచివారే. ఏ మందు తాకండి ఊరికి అన్నారే. మీ వాళ్ళని మళ్ళీ మర్యాద కాదు. నువ్వేం చేయంటే, బిజీగా ఉన్నాను ఇప్పుడు, నువ్వు ఫస్ట్ తారీఖు వచ్చి కలువు. నీ వాళ్ళే కానీ ఫస్ట్ తారీఖు వచ్చి ఓసారి కలువు. అలా 100 ఓకేనా? మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఓకే, ఏమన్నా వచ్చేది ఉంటే ఫస్ట్ తారీఖు రండి, ఇంటికి మాట్లాడుకుందాం. ఓకేనా? చాలా బిజీగా ఉన్నా. ఓకే అంటే వద్దని డిసైడ్ అయిపోయారు వాళ్ళతో, అది బాగుంటుందని. అవునా? బయటికి పోవచ్చు. ఓకే, ఒకవేళ కావాలనుంటే 10 తారీఖు ఒకసారి. ఓకేనా? 210 మర్యాద. రెంట్ కాదు, మనము తెలిస్తే ప్రజాసేవ చేసుకుంటాం అన్నమాట. ముందా ఆగనా? సరేలేదు, మీరు అయితే ఇవ్వండి, వదిన గుర్తు చేస్తాను. గురుగారు చిల్లర లేదు మరి, పంచాయతీ మీరు ఆన్లైన్ కొట్టాల్సిందే. ఓకే బేబీ, ఇదిగమ్మా. ఇదమ్మా, 3 లెగ్లు వేస్తున్నా, 250 రూపీస్ అయింది. ఇక్కడ వరకు ఇచ్చేసి. ఓకేనా? 250. 3 లెగ్లు ఉంచాలి. నువ్వు 3/4 కేజీ కదా అడిగింది, మీకు లెగ్లే కదా వేయాల్సింది. 3 వచ్చినాయి, 2 లెగ్లే ఉంచాలా? రైట్. ఒకటే లెగ్లు 250 కొట్టాను. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టారు. అంటే మీ దాని నుంచి నాకు కామెంట్ వచ్చింది,
నేను చేసిన స్వీట్ ఒకటి అంటే నేను స్వీట్ గురించి చెప్పిన దాని నుంచి కామెంట్ వస్తే అమ్మ కనిపించింది. అరే అమ్మ మీరు కనిపించింది, అమ్మ కనిపించింది. అంటే 2-3 వీడియోల్లో చూస్తే యూట్యూబ్లో దాని పేరు ఏం పెట్టుకున్నారో అంటే వదినకి తెలిసి ఉంటుంది. నేను ఆ కామెంట్ వచ్చినప్పుడు నాకు ఎవరు పెట్టారని నేను దాన్ని సెర్చ్ చేస్తాను. అప్పుడు మీది ఫోటోలు వచ్చినాయి, వీడియోస్. మీదేనా? ఇంకా కొద్దిగా కూల్ అవుతుందని పెట్టాను. మీరు అంటే మనోడు చిన్నోడు పెట్టి కూడా మీరు దాదాపు 2 సంవత్సరాలు అయినట్టుంది. అది చిన్నోడు మీరు ప్యాకెట్ ఓపెన్ చేస్తుంటే మీ అమ్మడి పడి ఏడ్చుకుంటారు. ఎప్పుడో 2-3 సంవత్సరాలు అయింది మీరు అది నాకు ఉంది. మీ ఛానల్ అవుతుంది. 2-3 సంవత్సరాల పైన ఉంటుంది అని పెట్టింది. 4 వీడియోలో పెట్టారు, ఎక్కువ లేవు. దగ్గరేనా ఎక్కలేనా? మిఠాయి మాంసమేనా? ఏమ్మా వేసావా? ఇది కూడా అంతేనా? చేద్దాం చేద్దాం. ఓకేనా? ఉండదు. క్లీనింగ్ వన్ సర్వీసింగ్ వచ్చింది. ఆకేమంటారు కమాన్ అయితే వచ్చేయండి. ఇక లీటర్స్ ఎంత వస్తుందో కూడా చూడు. కట్ చేశారా? దేనితోనో ఒక యుద్ధమే ఉంటుంది. ఇంకా మా కత్తులు కూడా తెగమన్నాయి. దీన్ని చాలా జాగ్రత్తగా ఆచితూచి కానీ చేయడం మాత్రం ఎవరో చాలా బాగా చేశారు. ఒకసారి చూపిస్తాను. 50,000 రూపాయల కోర్టు. దీన్ని ఆపరేషన్ చేస్తున్నాను. అన్నా దీని లివర్లు ఇవి తీసేద్దాం. వద్దు. ఏ జిల్లా అన్న ఇది? ఇక్కడనేనా? ఇక్కడ పందే మొయినాబాద్. ఫ్రిడ్జ్లో పెట్టారు కదా, చల్లగా అయిపోయింది. ఇదండి కోటక్స్.
ఎక్కువ కట్ చేస్తే అది విడిపోతుంది. కాల్చడం మాత్రం వాడెవడో నలభీముళ్ళు ఎక్కువ ఉన్నాడు, భలే కలిసాడు. ఒక్క ఎంట్రుక లేదు. అంటే మీరు అన్ని క్యాష్తో కొట్టారు. మన దగ్గర పని చేసేవాళ్ళు నాయనా, అమ్మమ్మ. అమ్మయ్యా, సాధించారు. రైట్. కెమెరా నైరుతి వైపు. రైట్. ఈ 50,000 రూపాయల గోళ్ళు చూడండి, ఇవి కట్ చేస్తున్నా. ఎంత కష్టంగా ఉంటుందండి ఇవి కట్ చేయడం, మామూలు విషయం కాదు. ఇవి 50,000 ఎందుకు పెట్టారు ఇది అని పిచ్చోళ్ళు కాదు. దీనిలో మ్యాటర్ అలా ఉంటుంది కాబట్టి మీకు ఇది తింటే తెలుస్తుంది. ఇలాంటి కోళ్ళు దొరకడమే కష్టం. చూడండి కటింగ్లో చూడండి ఎంత కష్టంగా ఉంటుందంటే ముక్క బాదం పలుకు మాదిరి ఉంటుంది. ఎలా చిన్నాడా ఆన్లైనా? కూర్చో కాసేపు నీ పంచాయతీని. అరే నారియా, కాసేపు కూర్చోరా. ముందు లెగ్లను కూడా చూడండి, ఒక్కొక్క లెగ్ ఎంత ఉందో. ఇవి నాటుకోడి ఓటక్స్ అన్న. ఇవి ఫ్రెష్గా చేసినప్పుడు మింగాలి. ఇప్పుడు కూరలో కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏం చేస్తారు ఇప్పుడు? వద్దులే అంటే ఇదో నాటుకోడికి ఓటక్స్ అంటారు. అంటే తెలుగు ఓటక్స్ అంటే చెప్పకూడదులే, మీకు అర్థమైపోయి ఉంటుంది. అవి ఫ్రెష్గా మేము చిన్న ఉన్నప్పుడు మా నాన్న, మీకైనా అట్లా అది ఎమ్మడే పిలిచేవాడు. ఒరే ఏడున్నవరా కోడి కోసినమ్మడే ఇంట్లో ఈల పీట మీద కట్ చేసేవాళ్ళు. పిలిచి మరి నా గొంతులో పండ్లకు తగలకుండా మింగించేవాడు. అది 1000 ఏనుగుల బలం అంటారు. అన్న డిజైన్ చూసుకోండి, ఓకేనా? ఇంకా ఇలాంటిది అన్నీ 50,000 రూపాయలు తింగితే ఇంకా 2 ఏనుగుల బలాలు వస్తాయి. అదే 1000 ఏనుగులు అంటారు. ఓకే. నేనైతే మామూలుగా అయితే తీసుకున్నాను. దీనితోన చాలా కష్టం ఉంటుందని కొద్దిగా తీసుకోను. తీసినప్పుడు ఏంటంటే తెగుతాయి. ఇవి మామూలు కావు కదా, ఏ అటు ఇటు అయినా తెగిపోతాయి. బోన్స్ చాలా హార్డ్గా ఉంటాయి. ఏదన్నా కర్రీ పులుసేనా? దీని లెగ్ చూడండి ఎంతలా ఉంది. అరే నేను నిజమన్నా ఒక కోడి ఎంత వచ్చిందో చూద్దాం అన్న. ఇది 3 కేజీలు వచ్చింది ఒక కోడి.
ఇదైతే ఇంకా పెద్దగా ఉందని, ఇదే పెద్దగా ఉంది, 3 పైన ఉంటుంది. ఒకసారి కొట్టి కూడా చూస్తాను. నేను ఫస్ట్ చూయాల్సింది మర్చిపోయాను. ఒరే ఇప్పటికే నేను ఎంక్వైరీ చేసి ఇసుకించాను, మళ్ళీ నువ్వు నైరుతి మనం కూర్చో పో. అయిపోయింది. కత్తి పదునంత గోవిందా, కొలిమి గీయాల్సింది. ఒకప్పుడు 150 చేసేవాడు, ఇప్పుడు 300 రూపాయలు తీసుకున్నాడు పదం చేయడానికి. ఇట్లాంటివి కొడితే వస్తాయన్నమాట. నేను చెప్తున్నా కదా 1000 లేదు, లాస్ట్ కొట్టకూడదు. 2000 3000 కోట్లు కొట్టినా మేము పదును పెట్టాం. నీ ఒక్క నాటు కోడి కొడితే ఖచ్చితంగా పదును పెట్టాల్సింది, లేకపోతే పని చేయదు. మీద చూడండి, లెక్క చూడండి ఎట్లా ఉంది. జీడిపప్పు బాదం పప్పు పెట్టాలి. సొంత బిడ్డ మాదిరి కాపాడుకుంటారు వాళ్ళు ఈ కోడిని. పందెంలో తెలిసిందనుకో దబ్బేయడంలో అన్న. ఇప్పుడు పందెంలో బెట్టింగ్ అయితే వేసుకుంటారన్న, ఇది కోడి వాళ్ళకి ఏం లాభం వస్తుందన్న? రాదు కదా. అంటే ఈ వేలం పాటలు కొనుక్కోవడమేనా? అటు ఇటు వేసుకుంటారు. పక్కనోడు కూడా తెలియనోడు కూడా వేసుకుంటాడు కదా, అది వాళ్ళ ఇష్టం. వీళ్ళు మాత్రం ఒరిజినల్గా కోడి వాళ్ళు వేసుకునేది వేరే ఉంది. నాకు అదే తెలియలేదు. ఈ కోడి 3.5 కేజీ ఉంది, అదో 3 కేజీలు. ఏరా నువ్వేనా పని చేసుకొస్తావా? నువ్వేనా పని చేస్తావా? గేమ్ కాదు, ఏం గేమ్ ఆడుతున్నావా? ఓరే గబ్బునాయాలా, ఇంట్లో పైసలు తీసుకొచ్చేసి ఏం అట్లాంటి గేములు ఆడతావురా? ఆల్రెడీగా నిన్న మా చుట్టం ఒక ఆయన చనిపోయాడు, పిల్లోడు 25-26 సంవత్సరాల పిల్లోడు. చదువుకోరా అంటే ఇట్లాంటి గేములు ఆడుతావురా? ఎంకమ్మా, మళ్ళీ నేను ఏదో ఆ ఫీజు ఈ ఫీజు కోసం వస్తున్నానేమో అని నేను అనుకున్నా. రమ్మీ గేములు ఆ గేములు ఆడుతావురా? ఏం గేమ్ రా, సరిగ్గా చెప్పురా. మంచిది ఫ్రీ ఫైరా అంటే అది దేశాన్ని ఉద్ధరించే గేమ్, అది ఏదో దర్జాగా చెప్తున్నాం. కష్టపడితే ఫలితం వస్తుంది, దాన్ని నమ్మొచ్చు. ఇట్లాంటి పనికి మాలిన గేమ్లు ఏమైనా పోయి పని చేసుకో, ఖాళీ దొరికినప్పుడు అనేది పడేస్తుంది. ఏమంటావా? చేయకూడదున్నా. నువ్వు చేస్తున్నది మంచిగా చెప్పురా. నీ మాటలు నాకు చెప్పరా. నువ్వు చేస్తున్నది మంచిగా చెప్పరా. అది నేను పంచాయతీ ఎలా ఉంటుంది? పెద్ద కోడి చూద్దాం, అంటే వేస్టేజ్ ఇవన్నీ ఉంటుంది. నేను మామూలుగా ఎట్లా ఉన్నది అట్లా కట్ చేయను, వేస్టేజ్ నీట్గా తీస్తాను. ఏమన్నా మందు అయిందా? అంతా పాటి దుమ్ములో ఉందా? అను నీ షర్ట్ పాడైపోతుంది. చిల్లరా ఉందే, చిల్లర చేసాం. ఇది బ్లడ్ ఉంది కదా, నీదేం కాదులే, నీదాంటున్నా. నువ్వు అంటే చేసినప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టారు కదా మరి. ఇది లోపల ఆపరేషన్ ముందు చేస్తే ఈ బ్లడ్ పోయేది, ఆపరేషన్ లోపల చేయలే, అది నాకు 50 చెప్పేశారు. అందుకోసం మీకు చెప్పింది అదే, ఎప్పుడు చేసినా లోపల అవి పేగులు తీసాము. మీరు 4-5 రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం కాదు.
లేకపోతే అది తీసేటప్పుడు మూడింటప్పుడు దాని గోబర్ గ్యాస్ ఉంటుంది పొట్టలో కాల్చినప్పుడు ఇంకా పెట్టుకోసం ఫ్రిడ్జ్లో పెట్టారు కాబట్టి అది పోయింది. ఇదండి పందెం కోడి కత్తులు పోట్లు చూడండి, కత్తి పోట్లు. ఇక్కడ మంచిగా కనిపిస్తుంది కత్తి పోట్లు. ఇది మనిషికైనా ఎక్కడైనా సరే దీనిలో కొన్ని నరాలు ఉంటాయి కదా అన్నా. ఇప్పుడు ఆ పందెంలో కొట్టుకోవడంలోనే చనిపోతుంది అన్న అక్కడికి. అంతే అప్పుడే అప్పుడే ఇంకా వేలంపాట చేసుకొని ఇట్లా పట్టుకొచ్చుకోవాలా. అంటే ఇప్పుడు దాని కూడా పోటీ ఉంటారు కదా, దాని కూడా పోటీ ఉంటారు కదా. గెలిచినోడి కోటి డబ్బులు రెండా మా కోడి మాదే, సచ్చినోడి ఓడిపోయినోడి. మళ్ళీ నువ్వు తీసుకుపోతానంటే కూడా ఇయ్యరు. రూల్ అది మళ్ళీ రూల్. గెలిచినోడి కోడి కోట్లలో పెడతారు కదా లక్షలు. బాస్తో కోడి అదే లేదు అన్న. ఇప్పుడు కూడా అంటే న్యాచురల్గా అక్కడక్కడ ఆడుతుంటారు ఇది పంద్యాలు, అక్కడక్కడ ఆడుతుంటారు మామూలు. ఈ పండగలకి పర్మిషన్, పోలీస్ పర్మిషన్ ఇట్లా ఉంటాయి కదా. అరే ఎప్పుడైనా వెళ్ళేవారా? నేను ఎప్పుడు చూడలేదురా టీవీలో దాంట్లో. అవునా? ఓకే ఓకే. అది ఇక్కడనే శంషాబాద్ దాటిన తర్వాత కొత్తకోట అని తెలంగాణ. మొత్తానికి ఒక 30, ఇది పెద్ద కోడి కాబట్టి ఇది 30,000 అంట, అది 20,000. మొత్తం ప్యాకేజీలో 50,000 రూపాయలు ఈ కోడి. చూడండి ఎలా ఉంది, అంతా బాదం పప్పు మాదిరి ఉంటుంది. ఇది నిజంగా అడిగి బంది ఉంటుంది చూడ, ఆ లేవు ఉందని చూడు. నేను దాన్ని అప్పుడప్పుడు కొడుతుంటాను, అడిగి బంది తీసుకొస్తాను చూడండి. లేదు అట్లా కానీ నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెచ్చి ఇచ్చినప్పుడు కూడా ఇంత సైజు లేవనా. ఒక ఆయన తీసుకొచ్చిండు నలంద కాలేజీ రాజుగారు, 2-3 సార్లు పట్టుకొచ్చాను. తర్వాత అన్నీ మామూలు కొల్లే తెచ్చారు ఆయన. సంక్రాంతి పండుగ కల్లా వస్తూ ఉంటుంది. మూడున్నర ఏదన్నా ఇది అన్నా. మొత్తం ఇది 6 వచ్చింది, ఇది పావు కిలో తక్కువ. Vortex. Hey, are you eat Vortex? Bre తింటావరా? నేను Vortex చెప్పాల్సిందే. ఒకటకే కొయ్యగానే ఎమ్మడే తినాలి. అంటే అది కొయ్యగానే అంటే లోపల పేగులు తీస్తున్నప్పుడు కట్ చేసేటప్పుడు అది చాలా సున్నితంగా ఉంటుంది. అది తీయడం కూడా మళ్ళీ చేతిలో ఒకవేళ అటు ఇటు ఇట్లా బలవంతంగా తీసినా కరిగిపోతాయి. బ్రాయిలర్లకి చాలా చిన్నవి ఉంటాయి, ఇంతే ఉంటాయి. నువ్వు ఎంత పెద్ద కోడి తీసుకున్నా అంతే ఉంటాయి. దీనిలోకి మాత్రమే పెద్దగా ఉంటాయి. మరి అదేంటో ఈ మోకళ్ళు బ్రాయిలర్ కూడా మోకాలు. చాలామంది లేయర్స్ ఉంటాయి, లేయర్స్ బ్రాయిలర్ అని ఉంటాయి. లేయర్స్ షాప్లో అమ్మరు, అవి కొన్ని షాపులలో మాత్రమే అమ్ముతారు అన్నమాట. అవి కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ మాత్రం బ్రాయిలర్ అంటే మగకోళ్ళు, లేయర్స్ అంటే ఆడకోళ్ళు. అది అవి
లేర్ స్కూల్ ఒక్కసారి ఇస్తే వదిలేరు కదా. ఈ వర్షానికి వేసుకుంటాం. తర్వాత ఇస్తారు ఎట్లా? రెండు కోళ్ళకి చేసి రెండు సపరేట్. రెండు సపరేట్. అరే పైసలు ఉన్న వాళ్ళు ఇట్లా ఇసురుతారా. తిండి కోసం అన్నీ ఎంజాయ్మెంట్లు ఉంటాయి వాళ్ళకి. బా చిన్న ఆటను నేను మెట్రోలో చూశాను. చిన్న చిన్న ఆటలు ఇంతే ఉంటాయి. మేకమా ఏమవుతారా నాయన మీకు? నాకు వెనకాల ఉన్నా ఆయన మాత్రమే తెలుసు. మీరు కొత్త ఫ్రెండ్. మీరు ఎక్కడ ఉండేది? అంటే ఇక్కడ మొదలైన అన్న బాగా కొట్టింది. అందుకోసమే కదా దీనికి వాల్యూ. కండ పెట్టకపోతే మామూలుగా మంచి జీడి అది యానో పురుగు బుట్ట తిన్న కోడి. ఇది జీడిపప్పు అది తప్ప బయట ఏం కొరక తిన్నది. ఇదో మూలిగా ఒక మూలిగా ఉంచాను. దీని ఎడా పెడ చీకే అట్లనే ఉంచాను. దీన్ని కూడా అలానే ఉంచుతాను. కట్ చేసి దీన్ని ఏదైనా కట్ చేసే విధానం మా చేతుల్లో అట్లా ఉండాలి. తినడానికి ఎడాపెడా కొట్టుకుంటానికి కాదు. ఒక షేపు ఒక డిజైన్ అలా ఉంటే ఇది కూడా ఉంది. తిన్నా. రియల్ ఎస్టేట్ కూడా మన కస్టమర్సే వస్తుంటారు కదా, వాళ్ళవే ఏమన్నా ఉంటే చెప్తారు. అమ్మా మన కస్టమర్స్కి అప్పయిస్తాం. ఎప్పుడో ఒకటి అవుతూ ఉంటాయి. ఇప్పుడు తగిన ఏదో చాయపత్త ఖర్చులకి. కానీ మనకు లోక జ్ఞానం తెలియాలని పెట్టారు. ఆదివారం కూడా పెట్టుకుంటారు. ఉంటారు ఇద్దరు ఉంటారు. ఇంత కూడా ఉంటాడు. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు. ఎర్లీ మార్నింగ్ షాప్ వచ్చి మనం చేస్తాం. అరే నేను గేమ్ చూశాను రా. మన ఏదో ఉంది ఒక పుల్లతోన అదే 4 నెంబర్లు ఉంటాయి. 1 2 3 4 చిన్న చిన్న రౌండ్గా అవి ఉంటాయి. మన బాల్స్ లెక్క. అది ఏం చేస్తుందంటే ఒక 100-200 బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ నుంచి చిన్న ఒక మగ్గు లెక్క ఇట్లా తీసి దాని మీద ఇట్లా వేసి ఇట్లా పక్కకు లాగుతుంది. మిగతా బాల్స్ అన్నీ తీసి పక్కకు పెట్టేస్తారు. ఆ మగ్గులోనే ఉన్న బాల్లు 1 2 3 4 అన్నీ ఏరంగా 4 తీసి పక్కకు పెడుతుంటారు. చివరికి ఎన్ని మిగులుతాయి? 1 2 3 4 నెంబర్సే రావాలి. అన్నీ 4 తీయంగా చివరికి ఎట్లా రావాలి. బాగుంటుంది ఆ గేమ్. నువ్వు ఏ గేమ్ ఆడతావురా? ఎందుకు అట్లా చెడిపోయావు? ఆడొచ్చా? నేను ఒక రోజు ఆడితేనే చిరాకు దెంగి ఆ ముసలో నన్ను దెంగారా అని చెప్పేసిన. అంత ఓకే. ఏంట్రా అది? మన మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంటుంది. అవి అట్లే ఉండదు అన్న. ఈ మనకి వ్యవస్థ అంటే నీవు అప్పుడప్పుడు డ్రాప్ 20 రూపాయలు అట్లా పడతాయి. అవసరం ఏంట్రా? అంటే నువ్వు ఎదగాల్సిన వాడు ఎట్లా ఉంటారా? చెడిపోతారా? నీ ఇన్స్పిరేషన్. మన లైఫ్ మనము చెత్త పనులు చేస్తే మనం అరే వేస్ట్ కాడరా ఏదో ఆడుతున్నాడు అది ఇదని నీకు ఆ సెల్లు చూడడం వల్ల కూడా సైట్ కూడా వస్తుంది. వేస్ట్ కాడు అంటారు. నువ్వు దానికి బానిస అయిపోతావు. చదువు సరిగ్గా చదువు. ఎందుకు చెప్పు? మానేసుకో. ఎట్లా ఉండకూడదు. నువ్వు మగాడివి అనిపించాలా. నీ మనసును ఇదేంది మనకు అనవసరం అని అవతల వేసేటట్టు ఉండాలిరా. దానికి బానిస అయిపోతావురా నిలవా. అరే ఇంతవరకు ఏమన్నా గెలుచుకున్నట్లు ఏమన్నా ఉందారా నీది? ఎన్ని నెలల నుంచి ఆడుతున్నావురా? నేను దాదాపు లాక్డౌన్ ఫస్ట్
లాక్డౌన్ ఫస్ట్ ఏమైనా వచ్చినాయి డబ్బులు దాని నుంచి దాని తరఫు గిల్లు ఉన్నాం మనం గిల్లు గిల్లు ఆ కంపెనీ గిల్లు ఉన్నాం గిల్లులో ఉన్నాం సరిగ్గా చెప్పురా మనకు చదువు కూడా సరిగ్గా రాదు. అదే గిల్లు అది అరే నేను అడిగింది ఏం అడిగారా నేను నీకు డబ్బులు వచ్చినాయా లేకపోతే పోగొట్టుకున్నావా? మొట్టగుడు పోయి డబ్బు నాయన నేమి అరే పైసలు నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావా లేకపోతే అమ్మ నాయన దగ్గర నుంచి పట్టుకొస్తున్నావరా డబ్బులు? నీకు ఎవరు ఇస్తున్నారు? 20 రూపాయలా? నువ్వు ఎప్పుడు వచ్చినా 500, 600, 700 ఇప్పించుకుంటావు కదా. గేమ్లో పెట్టాలా? గేమ్లో పెట్టండి. ఊరు ఏదో కాలేజీ కానీ కాదు మా డాడీకి కూడా సార్ ఫోన్ ఏడ ఉంటాడు మీ నాన్న? ఇంటికాడ ఉంటాడు. ఇంటికాడ తింటే ఊళ్ళో మరి చూసినా వాళ్ళు కష్టపడుతున్నారు. నువ్వు నీకు ఖాళీ దొరికితే ఏ టిఫిన్ సెంటర్లో పని చేయి, 2-3 గంటల సేపు చేస్తానమ్మా. గిన్నెలైన తూ కానీ సంపాదించి నీ వంతు అట్లా చేయాలి. మేము అలా కష్టపడి ఇలా ఈ స్థాయికి వచ్చామురా. మేము పని చేస్తే మనకి రూపాయి వస్తుందని నమ్మకం. ఇట్లాంటి జూదాలు అట్లాంటివి ఆడమాట. నువ్వు టైంపాస్ పోయినా దానికి బానిస అవుతావురా. సరే నాకు తెలిసినంతవరకు చెప్పినా నువ్వు చదువుకున్నాడు, నాకన్నా 10 ఆకులు ఎక్కువనే చదువుతున్నావు. ఎన్నో క్లాస్? సెకండ్ ఇయర్. కరెక్ట్. మరి నేను కూడా సెకండ్ ఇయరే అయిపోయింది. అన్నా ఇదో ఇది దీంట్లో వేస్టేజ్ ఉంది తీసేసిన. ఇది మేతల పొట్లం ఇవి మొత్తం చూద్దాం ఒకసారి, ఓకేనా? ఇది కూడా 500-700 వచ్చిందన్న. 3 బావు 2 కేజీల 300 అంటే ఇదే 300 గ్రాములు వేస్టేజ్. మొత్తానికి యుద్ధం సమాప్తం. మీరు ఇచ్చిన గోన సంచి మీకు ఇవ్వాలా లేకపోతే పక్క అరే దాంట్లో పెట్టుకున్నానా? మీకు మర్యాద ఉంటుంది. కానంటే 2 కవర్లు ఇస్తారు. స్టైలిష్గా ఉంది బ్యాగ్. నీ ముఖాన్ని ఏమన్నా చూపించమంటా? లేదు, 2 ఉందంటాం. ఏమన్నా చూపించమంటే చూపిస్తాను. అంటే 23,000 చూపించమంటే చూపిస్తా. ఎందుకంటే నేను పర్మిషన్ తీసుకొని చాలామంది ఏంటంటే ఉంటుంది కదా, అది ఏదో ఫియర్గా భావిస్తారు. ఓకేనా? రైట్, ఎంజాయ్. వెళ్ళే ముందు నుంచి చూపించాను, బ్యాక్ సైడ్. అన్నా అన్నా మొత్తము 5 కేజీల 30 వచ్చింది. ఓకే, వాళ్ళే కోడి అంటే రాయలు వాళ్ళు రాయలుగానే తింటారు అంతే. ఓకేనా? 50,000 రూపాయలు అంటే మాట్లాడుకుంటూ అలా తింటారు వాళ్ళు. ఓకే, మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్. ఈడు గేమ్ ఆడుతున్నాడు, ఈడే గబ్బునాయాలా దీన్ని. ఓకే, ఏరా ఏ పెద్ద మనిషి పోయినావా ఏంది? రావచ్చా రావని అడుగుతున్నావు. చూడు కాదు బే, వీడిని చూపిస్తున్నాను. వీడు చెడిపోయాడు. వాడు వెనకాలకు తిరిగాడు రా. అయిపోయింది లేరా రే. ఏయ్ అయిపోయింది. వీడి కటింగ్ చూడండి అక్కడ చూడండి. అరే నీకు శీతల మాత్రం అయ్యేదారా? అక్కడ చూడరా ఎక్కడ ఉన్నావు నువ్వు. ఏం పేరు నీ పేరు? లక్ష్మణ్. మీ నాన్న వచ్చిండ్రా ఈరోజు? వనభోజనాలు ఏర్పాటు చేసావా? అందుకోసం వెరీ గుడ్. నాన్న వచ్చాను, మర్యాద. ఓకే, ఇల్లు రెంట్కి తీసుకున్నావా? ఓకే, రైట్. ఓకే తమ్ముడు, ఎంత? ఓకే, ఏం పేరు నీ పేరు?
రామ్ మంచి పేరు. నీ పేరా? లక్ష్మణ్. ఎవరు నీది? గుడివాడ. లక్ష్మణ్ గుడివాడ. నీ పేరా? నీ పేరు? రామన్నావు. ఏ ఊరు? హైదరాబాద్. మూతి పగులుతారే. సొంత ఊరు చెప్పాలరా గబ్బు నాయల. ఎప్పుడున్నా సరే సొంత ఊరు కన్న తల్లి లాంటిది. ఇది తండ్రి అనుకో మనం. తల్లిదండ్రులు. ఓకే బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్.